పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లను ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను హైకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్ హరీష్ రావు. ఈ మేరకు ఇద్దరు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ వేసిందని, కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్ హరీష్ రావు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపింది. ఈ బ్యారేజ్లకు సంబంధించిన డిపిఆర్ డిజైన్లను పరిశీలించిన కమిషన్ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను విచారించింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కమిషన్ నియమించింది. జ్యుడిషియల్ కమిషన్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. 665 పేజీల నివేదికతో ఇటీవల కాలంలో జూలై 31వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదిక మొత్తం కూడా పూర్తిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము తన ఇష్టానుసారంగా ఈ యొక్క నివేదికను సిద్ధం చేసుకుందంటూ కూడా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ ని సవాల్ చేస్తూ, రిపోర్టును సవాల్ చేస్తూ అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరు కూడా వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును వెంటనే రద్దు చేయాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కమిషన్ వేసింది. కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వన్ సైడ్ మాత్రమే పూర్తి నివేదికను సమర్పించడంతో తాము ఇచ్చినటువంటి అంశాలను కూడా ఎక్కడ కూడా పరిలోకి తీసుకోలేదు అంటూ కూడా కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అప్పట్లో మంత్రిగా పనిచేసి భారీ పారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఇద్దరు కూడా వేరువేరు పిటిషన్లు దాఖలిస్తారు. ఈ పిటిషన్లపై కూడా మరి కాసేపులోనే తెలంగాణ చీఫ్ జస్టిస్ బెంచ్ అపరేష్ కుమార్ ఐటమ్ నెంబర్ 12 తో పాటు 13 ఈ రెండు ఐటమ్స్ సంబంధించిన పిటిషన్లపై కూడా మరి కాసేపులోనే విచారించే అవకాశం ఉంది. ఈ రోజు విచారణలో కేవలం ప్రతివాదులకు నోటీసులు మాత్రమే సవాల్ చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రతివాదులుగా అటు కమిషన్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మరోవైపు పీసీ ఘోష్ ని కూడా ప్రతివాదులుగా చేసిందండి. దీనిపై మరి విచారించిన తర్వాత కేవలం నోటీసులు సర్వ్ చేస్తుందా, మరి దీన్ని విచారించి దీనిపై ఏమైనా స్టే విధిస్తుందా అనేది కూడా ఈ రోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే అంటే కమిషన్ రిపోర్ట్ లో దాదాపు 665 పేజీల కమిషన్ రిపోర్ట్ లో అనేక అంశాలు కూడా కమిషన్ ప్రస్తావించింది. ప్రణాళిక లోపం కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా అంటే అవసరానికి మించి అత్యధికంగా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టారంటూ కూడా కమిషన్ రిపోర్ట్ లో పూర్తిగా వెల్లడించింది. దీనికి అంతా కూడా కర్త కర్మ క్రియ మొత్తం కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దీనికి కర్త కర్మ క్రియగా పూర్తి బాధ్యత వహించాలి. వీరితో పాటు అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలి. వీరితో పాటు అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని మాత్రం కమిషన్ రిపోర్ట్ వెల్లడింది. వీటితో పాటు అప్పట్లో పనిచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే కమిషన్ నివేదిక వెల్లడించింది. దాదాపు 665 పేజీల నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మరి కాసేపులోనే విచారించిన తర్వాత ఎలాంటి తీర్పు ప్రకటిస్తుంది, ఎలాంటి ఆదేశాలు జారీ మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.